హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. పండగకి ముందు కొన్ని సరుకులైతే అయిపోయినాయి. అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాను. వాటిల్లో ముఖ్యంగా చింతపండు. ఇప్పుడు పండగ వస్తుంది అంటేనే మనకి చింతపండుతో చాలా పని ఉంటుంది. నేనైతే ఈ చింతపండుని మోడ్రన్ సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను. నేను సరుకులు ప్రతి ఐటము ఒక్కొక్క ఐటము కొన్ని కొన్ని చోట్ల తీసుకొస్తానండి. చింతపండు, బెల్లము, ఎండుమిర్చి ఈ 3 మాత్రం నేను మోడ్రన్ సూపర్ మార్కెట్‌లోనే తెచ్చుకుంటాను. మిగిలిన కొన్ని ఐటెమ్స్ డీమార్ట్‌లో, కొన్ని రిలయన్స్‌లో అట్లా తీసుకొచ్చుకుంటూ ఉంటాను. చింతపండు అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. మోడ్రన్‌లో చాలా బాగుంటుంది. చింతపండు పొడి పొడిగా ఉంటుందండి. అంతా విడివిడిగా ఉంటుందన్నమాట. చింతపండు అంతా శుభ్రం చేసుకున్నాను. ఈనెలు తీసేసాను, పొట్టు ఉంటే కొంచెం తీసేసాను. గింజలు ఉంటాయి, గింజలు కూడా చూసుకోవాలి. లేదు అంటే పురుగు వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా. ఇందులో కొంచెం చింతపండుని డివైడ్ చేసి దాన్ని శుభ్రంగా కడిగి టమాటా చట్నీ కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నా. అందులో వేసానన్నమాట. ఈ రెసిపీని ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేశాను, అందువల్ల ఇప్పుడైతే షేర్ చేయట్లేను. అలానే ఇంకా కొంచెం చింతపండు ఉంది కదా, కొద్దిగా అయితే మామూలుగా చింతపండుని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా కొంచెం చింతపండుని ఇప్పుడు నేను చింతపండు పేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా పప్పుచారు, లేదంటే రసము, లేదంటే ఎప్పుడన్నా పప్పులో టమాటాలు వేసినప్పుడు పులుపు తక్కువ ఉందనుకోండి, కొంచెం చింతపండు వాడుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ విధంగా ఉడకబెట్టుకున్న చింతపండును వాడుకుంటే ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది అనమాట. అంటే మనకి నానబెట్టే పని లేకుండా ఉంటుంది. అలానే వేస్టేజ్ కూడా తక్కువ అవుతుంది అనమాట. చింతపండు చాలా కాస్ట్ ఉంది కదండి, అందుకని ఇప్పుడైతే నేను కొంచెం చింతపండు పేస్ట్ని అయితే తయారు చేసుకుంటున్నా. మరీ ఎక్కువ మొత్తంలో కాదు, ఎందుకంటే నేను ఎక్కువగా టమాటాలు వాడుతూ ఉంటాను. ఈ రెసిపీని నేను గత 5 to 6 ఇయర్స్ క్రితం నుంచి తయారు చేసుకుంటూ ఉన్నాను. రీసెంట్గా అయితే కొన్ని రోజులు ఆపేశాను, ఎందుకంటే ఎక్కువ టమాటాలే వాడుతూ ఉన్నాను, లేదంటే నిమ్మకాయ వాడుకుంటూ ఉన్నాను. అందుకని చింతపండుని తగ్గించాను అనమాట. మళ్ళీ ఇప్పుడు రెడీ చేసుకుంటున్నా. ముందుగా చింతపండుని ఒక 2 సార్లు వాష్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చింతపండు కొంచెం దగ్గరికి అయినాక దీనిలో కొద్దిగా పసుపు, కొంచెం ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. అంటే మెత్తగా అవ్వాలన్నమాట. అప్పుడు మనకి దీన్ని గుజ్జులాగా వాడుకుంటే చక్కగా ఎక్కువ పల్పు వస్తుంది అనమాట. అలానే ఇక్కడ టమాటాలు కూడా దగ్గర పడిపోయినాయి. ఇవి కూడా చల్లారాలి. మాకు టమాటా పచ్చడి ఎక్కువ సేల్ అవుతుందండి. అంటే అమ్మడానికి కాదు, మాకు ఇంట్లోకి ఎక్కువ వాడుకుంటాము. ఎందుకంటే టిఫిన్లకి దోసలు, పునుగులు ఇలాంటి వాటిల్లో ఈ టమాటా చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఎక్కువ సార్లు పల్లి చట్నీ అలా చేయలేం కదా, అందుకని. అలానే నేను డీమార్ట్లో పల్లీలు తీసుకొచ్చాను. ఈ పల్లీలు కూడా కొత్త పల్లీలండి. డీమార్ట్లో ఏంటంటే ప్రతిసారి కూడా కొత్త పల్లీలు ఉండవు, ఎక్కువ శాతం ఎర్ర పల్లీలే ఉంటాయి అన్నమాట. అవైతే ఓల్డ్ స్టాకు, అవి కొంచెం వగరు కూడా ఉంటాయి. అందువల్ల నేను తెచ్చుకోను. ఎప్పుడన్నా తెల్లగా ఉన్నాయి పల్లీలు, ఫ్రెష్గా ఉన్నాయి, ఎక్కువ చేదు గింజలు లేవు అని అనుకున్నప్పుడు మాత్రమే తెచ్చుకుంటాను. ఆ తెచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటానండి, ఎందుకంటే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలానే ఫ్రెష్గా ఉంటాయి. నేను నార్మల్గా మృగ్ధరస బిళ్ళలు అయితే పెట్టి బయటనే పెడతాను కొన్ని ఐటమ్స్, కానీ పల్లీలు మాత్రం పెట్టను. ఎందుకంటే ఇవి త్వరగా ఎర్రబడిపోతాయి, అలానే టేస్ట్ కూడా మారిపోతాయి అన్నమాట. మృగ్ధరస బిళ్ళలు వేయడం వల్ల పురుగులు మాత్రమే రాకుండా ఉంటాయి, కానీ మిగిలినవన్నీ చేంజెస్ జరుగుతాయి కదా, అందుకని ఇవి పల్లీలు అయితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. ఈ పల్లీలల్లో ఎక్కువగా చేదు గింజలు ఉంటాయి, అవి చూసేసుకోవాలి, అవి తీసేయాలన్నమాట. లేదు అంటే చట్నీ కానీ పులిహార కానీ ఇలాంటివి చేసినప్పుడు కొంచెం చేదు ఫ్లేవర్ వస్తుంది. అలానే వీటిని చెరిగి శుభ్రంగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు చాలామంది డీమార్ట్కి వస్తూ ఉంటారు కదండి పేరెంట్స్తో పాటు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పక్కన ఏదైనా ఐటెం ఉంటే ఆ ఐటెంని తీసి ఈ ఒక దాంట్లోకి మిక్స్ చేస్తూ ఉంటారనమాట. నాకు ఎక్కువగా గోధుమలలో బొంబాయి రవ్వ, పల్లీలలో బొంబాయి రవ్వ వస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ చింతపండు కూడా ఉడికింది, చల్లారబెట్టాను. ఎక్కువ మొత్తంలో చింతపండుని అయితే ఉడికించుకోవద్దు, ఫ్లేవర్ మారిపోతుంది అనమాట. ఒక 15 days 20 daysకి సరిపోను, ఎంత కావాలో అంతైతే వాడుకోవచ్చు. అలానే పైన మీకు ఫ్రీడమ్ ఆయిల్ కనిపించింది కదా, నేను మరి ఆర్గానిక్ నూనెను వాడుతున్నాను. మరి ఫ్రీడమ్ ఆయిల్ ఎందుకు పెట్టుకున్నాను అంటే అది కూడా చెప్తాను. ముందుగా అయితే ఇక్కడ నేను క్లీనింగ్ సెక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఫ్రైడే స్టార్ట్ చేయం కదా, సాటర్డే అయితే కొంచెం అన్నీ సర్దుదాం అనుకున్నా. ఇక్కడ పూజకి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా కింద ఉన్నాయి. అలానే కొన్ని
సరుకులు తెచ్చుకున్నాను కదా, అవన్నీ కూడా స్టోర్ చేసుకోవాలి. ప్లస్ మాకు కిచెన్లోంచి చూస్తే ఈ విధంగా డైనింగ్ ఏరియా వస్తుంది. డైనింగ్ ఏరియా పక్కనే బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్ అయితే మొత్తం సరి చేసేసాను. అలానే ఇక్కడ కొంచెం పాసింగ్ ఏరియా లాగా ఉంటుందన్నమాట. అంటే ఒక చిన్న ప్యాసేజ్ లాగా ఉంటుంది. అందులో నుంచి మనం ఇటు ఫ్రంట్కి వెళ్ళినట్టయితే హాలు అలా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే కిచెన్, ఇది బాత్రూమ్ అనమాట. కంబైన్డ్గా ఉంటుంది, బెడ్రూమ్స్కి అటాచ్డ్ లేదు. ఆ సైడ్కి అయితే ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇదంతా కూడా హాల్ అనమాట. మాకు డబల్ బెడ్రూము ప్లస్ డైనింగ్ ఏరియా వచ్చింది. వీటికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు. ఇలా హాల్లోంచి రాగానే ఫస్ట్ మనకి ఇలా డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. అవతల పక్కనేమో కిచెన్ ఉంది, ఓపెన్లో కనిపిస్తుంది కదా. ఈ డోర్ ఏమో బాత్రూము. ఈ బాత్రూమ్కి ఆపోజిట్ వచ్చేటప్పటికి బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడైతే నేను మందిరాన్ని ప్లేస్ చేసుకున్నాను. ఈ ఏరియా అయితే ఈశాన్యం మూల కాబట్టి అక్కడైతే సెట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇక నేను రెడీ అయిపోయి ఇంట్లో పనులన్నీ కూడా పక్కన పెట్టేశాను అనమాట. కొంచెం పనులు ఉన్నాయి, ఈవినింగ్ టైంలోనే కుదురుతుందండి. బయటికి వెళ్ళడానికి అసలు సమ్మర్ కదా, ఎండలు బాగా ఉన్నాయి. బయటికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక బయటికి వెళ్ళి కొంచెం పిండ్లు అవన్నీ పట్టించుకొని వచ్చాను. ఇక వీడియో తీయడం కుదరలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ తన్మయ్య వాళ్ళకి ఎగ్జామ్స్ కదండి, టిఫిన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండట్లా. హడావుడిగా రెడీ అయిపోయి ఒక పాలు తాగేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ అదంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ సరుకులు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను కదా, కొన్ని అయితే సర్దుతున్నాను. నాకేంటంటే ఈ ఐటమ్స్ తీసుకొచ్చినాక వెంటనే గ్లాస్ జార్స్లోకి కనుక వేసుకోకపోతే అవి ఎక్కడన్నా పెట్టామనుకోండి, ఏదన్నా ఐటమ్ వండేటప్పుడు కనిపించట్లేదు. అందుకని గ్లాస్ జార్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి, బాక్సెస్లోనే ఉన్నాయి కదా ఇంకా సర్దలేదు నేను, అవి కొన్ని అయితే ఓపెన్ చేసి తీసుకొని వాష్ చేశాను. ఇంకా వీటిల్లో అన్నీ కూడా మసాలా దినుసులు ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యన బయట నుంచి ఎక్కువగా ఏమీ తెప్పించట్లేదండి. మ్యాక్సిమం బిర్యానీతో సహా పిల్లలకి నేనే చేసి పెడుతున్నా. ఎందుకంటే బయటవి తినద్దు అని పిల్లలకి మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం చేసి పెట్టాలి, టిఫిన్స్ అయినా ఏదైనా కూడా. అందువల్ల పిల్లలకు కూడా బయట ఫుడ్ అనేది కొంచెం అవాయిడ్ చేయొచ్చు మనం చేయడం వల్ల. నెక్స్ట్ ఇక ఈ బాతులు చూసారా, చక్కగా ఆఫ్టర్నూన్ స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినాయి అనమాట. తన్మయ్య వాళ్ళకి ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ అండి, ఇప్పుడు ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి వాళ్ళకి. అందువల్ల ఆఫ్టర్నూన్ 12:30 కల్లా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వాటికి స్నానం అది చేయించేసుకుంది. అలానే లంచ్ అదంతా అయిపోయినాక ఇదిగోండి ఇలా కూర్చొని కాసేపు వీటితో టైంపాస్ చేస్తూ ఉంటుంది. చూసారు ఎంత చక్కగా పొన్నకాయ కూర్చున్నట్టు కూర్చుంది. చక్కగా కూర్చోబెట్టుకుంటుంది తను కూడా. అది చూడండి ఎంత హ్యాపీగా కూర్చుందో. ఒళ్ళో అయితే పసిపిల్లలు కూర్చున్నట్టే కూర్చుంటాయి అన్నమాట ఇవి. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట వీటిని చూస్తుంటే. వాటి షేప్ కానీ వైట్ కలర్లో ఉండడం కానీ చాలా క్యూట్గా ఉంటాయి. కానీ అంతకు తగ్గ పని ఉంటుందండి బాబోయ్, ఎంత పని ఉంటుందో, బోలెడంత పని ఉంటుంది వాటికి. కాకపోతే ఆ పనంతా కూడా మనం ఎంత చేసినా కూడా వాటిని చూడగానే హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను పటిక బెల్లం తెప్పించుకున్నానండి. ఈ పటిక బెల్లం ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకి సబ్జా నీళ్ళు కానీ అలాంటివి ఇచ్చేటప్పుడు పటిక బెల్లం ఎక్కువ వాడుతూ ఉంటాను. అలానే కొంచెం చలువ కూడా చేస్తుంది అనమాట. ఎప్పుడన్నా వేడి చేసినట్టు అనిపించినా కూడా పటిక బెల్లం నీళ్ళు తాగితే కొంచెం కూల్ చేస్తుంది అందుకని పటిక బెల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ అంతా కూడా వాడాలి కదా, అందుకని ఇవి చూసారా చక్కగా ఇందులో సెటిల్ అయినాయి. తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది అనమాట తన్మయ్. ఇప్పుడైతే ఈవినింగ్కి నేను మార్నింగ్ టిఫిన్లు అవి పిల్లలు తినట్లేరు కదండి, ఈవినింగ్కి షిఫ్ట్ అయిందనమాట ఈ డ్యూటీ అంతా. ఇక ఈవినింగ్ పునుగులు బజ్జీలు ఇలాంటివి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలకి. అందుకని నేను మ్యాక్సిమము ఇడ్లీ చేయడానికి ఇష్టపడతాను. కాకపోతే కొంచెం అంట్లు ఎక్కువ ఉంటాయి కానీ పిల్లలకి కొంచెం హెల్దీగా అనిపిస్తుంది కదా, ఊరికే ఆయిల్ ఫుడ్ ఎందుకు అని అన్నట్టుగా. అప్పటికి ఇక వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టాలండి. ఎందుకంటే మనకే తినాలనిపిస్తూ ఉంటుంది పెద్దవాళ్ళకి, ఇక పిల్లల గురించి చెప్పాల్సిన పని ఏముంటుంది చెప్పండి. అలానే ఈ మధ్యన నేను డీమార్ట్లో నుంచి కూడా స్నాక్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏమీ తీసుకురావట్లేదు. ఇంట్లోనే కేక్స్ ప్రిపేర్ చేయడం కానీ లేదంటే సేమియాలు ఇలాంటివి చేయడం కానీ చేస్తూ ఉన్నాను. అలానే ఇప్పుడు నేను మోడ్రన్లో బెల్లం తెచ్చుకున్నానండి. ఈ బెల్లం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బెల్లం ఇవ్వడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అయితే ఉండదు. నాకు మెయిన్గా నేను బెల్లం తినాలి. నేనేంటంటే అందరికీ చెప్తాను కానీ నేను తినను అనమాట పర్టికులర్గా. అసలు తినాల్సిందే నేను, ఎందుకంటే ఐరన్ ఎక్కువ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇలా ఐరన్ ఎక్కువ ఉండే ఐటమ్స్ తినాలి. తన్మయ్యకి ఏంటంటే ఇది చాక్లెట్ లాగా అనిపించింది అనమాట. క్యారమిల్ టేస్ట్ ఉందండి బెల్లం అయితే, ఎంత బాగుందో.
ఈ బెల్లంని ఉత్తిగా తినొచ్చు. లేదంటే వాటర్‌లో కలుపుకొని పానకము అలా చేసుకొని తాగొచ్చు. అలానే ఈరోజు నేను బెల్లం తీసుకొచ్చాను గదా! ఇదెందుకంటే కొంచెము తన్మయ్య వాళ్ళు తినడానికి, కొంచెమేమో దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి తీసుకున్నాననమాట. ఇప్పుడు మనము డైలీ పూజ చేస్తూ ఉన్నప్పుడు మనము షుగర్ చిప్స్ పెడుతూ ఉంటాం గదా దేవుడికి. అలానే ఈ 1 వీక్‌కి సంబంధించి మనము ప్రసాదాలు పెట్టాలి అని డిసైడ్ అయితే చాలా బావుంటుందండి. ఎందుకంటే దేవుడికి ఎక్కువగా పానకము, వడపప్పు పెడితే చాలా మంచిది. నేను పెసరపప్పు గూడా తెచ్చుకున్నప్పుడు కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుంటాను ఒక చిన్న డబ్బాలో. అలానే బెల్లం గూడా అంతే. ఇప్పుడు కొంచెము క్వాంటిటీ తీసి పక్కన పెడతాననమాట సెపరేట్‌గా. ఎందుకంటే పిల్లలు తింటూ ఉంటారు. అందుకని అది వాడం గదా దేవుడికి. సెపరేట్‌గా పెట్టుకుంటాను. అలానే ఒకరోజు చిప్స్, ఒకరోజు జీడిపప్పులు, ఒకరోజు ఖర్జూరము, ఒకరోజు పానకము, ఒకరోజు వడపప్పు, బెల్లము ఇలా పెట్టుకుంటే ఏంటంటే దేవుడికి అవి మనమే గదండీ తినాలి. అందుకని బెల్లము ఇలాంటికి సంబంధించినవి వాడుకుంటే ఏంటంటే మనం గూడా తినొచ్చు గదా! మామూలుగా అయితే బెల్లం నీళ్ళు తాగమంటే తాగరు. అదే పానకం అయితే తాగుతాం గాబట్టి చక్కగా దేవుడికి పెట్టినట్టు ఉంటుంది. పుణ్యము వస్తుంది. మనం తాగితే బలము వస్తుంది. ఆ విధంగా నేనైతే బెల్లము ఇవన్నీ గూడా దేవుడి కోసం సెపరేట్‌గా తీసి పక్కన పెట్టుకున్నాను. అలానే మా కోసం గూడా కొంచెం తీసైతే పక్కన పెట్టానండి. ఇవేనండి నేను పండగకి ముందు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నవి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.